ప్రవాసాంధ్రుల గుండె చప్పు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశమే హద్దుగా మీ రచయిత కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది మీ వ్యాఖ్యాత రజని. సో ఈ రోజు ఆకాశమే హద్దుగా అనే కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. మనకు ఈ కార్యక్రమంలో నేను ఎంతో మంది అనుభవజ్ఞులని, స్ఫూర్తిదాయకుల్ని మీ అందరికి పరిచయం చేశాను కదా. సో ఇప్పుడు మీ అందరికి వెలగపూడి ప్రకాశరావు గారు, ఈయన వయసు తెలుసా అండి? 82 సంవత్సరాలు. సో 82 సంవత్సరాలకు కూడా వారు చేస్తున్న మహోన్నతమైన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి. మన దేహమే దేవాలయము, జీవుడే సనాతన ధర్మం. మన వేదాలు, ఉపనిషత్తులు, అవతారాలు, మన సద్గురువులు, అనుభవజ్ఞులు, ప్రతి ఒక్కరు ఎంతో మంది నిరంతరం ఇదే నిత్య శాశ్వత సత్యం అని చెప్తూనే ఉన్నారు. అది ఏంటి, దాని గురించి మన ప్రకాశరావు గారు ఏమి మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అవన్నీ ఆయన మాటల్లో విందాము. సో ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే దేవాలయాలండి. సో మన ఉపనిషత్తులైనా వేదాలైనా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయము మన దేహము ఒకటే అంటారు. ఆ దేవాలయం ఏంటి, మన శరీరానికి దేవాలయానికి ఉన్న కనెక్షన్ ఏంటి, అలాగే దేవాలయాల వెనకాల చాలా చాలా శాస్త్ర పరిజ్ఞానం ఉంది. అందుకని ఆ శాస్త్రీయత ఏముంది, ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రకాశరావు గారు, మీకు స్వాగతం అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా రజని, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది తెలుగు వాళ్ళతో ఏదో మన దేవాలయాల గురించి కొంచెం డిస్కషన్ చేయాలని. అండ్ ఇప్పుడు కాస్త ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వస్తాయేమో, అది మన్నించాలి. ఎందుకంటే ఇక్కడ నేను దాదాపు 57-58 ఇయర్స్ నుంచి ఈ దేశంలో ఉన్నాను, అమెరికాలో. సో వచ్చినప్పుడు అంతా తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు. సో దాంతో కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తుంటాయి. బట్ మనకి అందరూ ఈ కాస్త ఇంగ్లీష్ వచ్చు కాబట్టి పర్వాలేదు, బాగానే జరుగుతుంది. అవునండి, తప్పకుండా. ఇంగ్లీషు తెలుగు అనేది మనం పక్కన పెడితే మీరు చెప్పే విషయాలు మా అందరికి అర్థం కావాలి. మీరు చేసే కార్యక్రమాల్లో మేము పాల్గొనాలి. సో అది తప్పకుండా అందరికీ అర్థమవుతుంది. అంతకు మించి అవును, మీరు చెప్పారు కదా. సో 1965లోనే మీరు అమెరికాలో అడుగు పెట్టారు, పిహెచ్డి చేశారు, డాక్టరేట్ తెచ్చుకుని 36 సంవత్సరాలకి మీరు ఆచార్యుడిగా యూనివర్సిటీలో ఉన్నారు. సో అసలు ఏంటి అంకుల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండియాలో ఎక్కడ ఉన్నారు, అక్కడికి ఎలా వచ్చారు, అక్కడ నుంచి మొదలు పెడదాము. ఆ తర్వాత మీరు మొదలుపెట్టిన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ GHHS, సో భారతదేశంలో ఉన్న దేవాలయాలను సంరక్షిస్తున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో దేవాలయాలను నిర్మిస్తున్నారు. సో మీరు భారతదేశంలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడి 82 సంవత్సరాల వయసులో మీరు ఇంత మహోన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు కదా. సో అసలు మీరు మీ పరిచయం మా శ్రోతలందరికీ తెలియజేస్తారా? చేస్తాను. అదే 1965లో అమెరికా దేశం వచ్చానమ్మా. అప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు, ఈ దేశాన్ని గురించి తెలియదు, మన మతాన్ని గురించి తెలియదు. ఎలా దేవాలయాలు, వాటి సిగ్నిఫికెన్స్ అది కూడా నాకేమి తెలియదు. అసలు నేను వచ్చినప్పుడు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనే వాళ్ళు 2-3 ఉన్నారు. సో వీళ్ళు దే ఆర్ యాక్చువల్లీ అవర్ మెయిన్ గాడ్స్, జన్ మేనిఫెస్టేషన్స్, ఇన్కార్నేషన్స్ అవన్నీ ఉన్నట్టుగానే అసలు నాకు జీరో నాలెడ్జ్. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ సే మైనస్ నాలెడ్జ్ నాకు అబౌట్ మన రిలీజన్ గురించి. సో ఓన్లీ థింగ్ దట్ ఐ నో, మనకి అప్పుడు ఆ రోజుల్లో అని కాదు ఇప్పుడు కూడాను
బాలాజీ మాత్రం తెలుసు, ఎందుకంటే ఆ రోజుల్లో క్యాలెండర్ ఉండేది మా ఇంట్లో. అందుకని ఆ బాలాజీ లార్డ్ వెంకటేశ్వర గురించి కొద్దిగా అవగాహన ఉంది, కానీ తర్వాత అసలు నీళ్ళమ్మ ఏమి తెలియదు. సో మీరు చెప్పినట్లు మాస్టర్స్ చేశాను. తర్వాత పిహెచ్డి చేస్తున్నప్పుడు నేను మా మిస్సెస్ని, అప్పుడు షీ కేమ్ ఆల్సో ఎస్ స్టూడెంట్ అనమాట హైదరాబాద్ నుంచి. అప్పుడు సో నేను కలుసుకున్నాము. తర్వాత మ్యారేజ్ అయింది. సో మాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. సో 1977లో మా అబ్బాయి 7 years. సో వాడు ఒక రోజు 77 హీ వాజ్ అబౌట్ 7 years. 7 years ఏజ్. వాడు స్కూల్ నుంచి వచ్చాడు. వచ్చి ఎప్పుడు నన్ను చర్చికి తీసుకుపోతారు డాడీ అని అడిగాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అందులో మేము ఉన్నదేమో మిసిసిపి, చాలా బ్యాప్టిస్ట్ కంట్రీ. అందరూ ఆ రోజుల్లో అందరూ కూడా చర్చికి పోతుండేవాళ్ళు, బైబిల్ పట్టుకుని తిరుగుతుండేవాళ్ళు. అది చేసేదలికి అందులో సండే జనరల్ గా వీళ్ళు వెళ్తారు కదా చర్చికి. వెళ్ళినప్పుడు వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడతారు, ఏదేదో ఆటలు ఆడిస్తారు, వాళ్ళకి ఏదో చెప్పిస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళు అవన్నీ చెబుతుంటే వీడికి ఏమనుకున్నాడు, అయ్యో నేను చాలా మిస్ అయిపోతున్నాను, ఇంత గొప్పగా ఉంటుందా ఏమిటి అన్నట్టుగా. 43 సంవత్సరాల క్రితం అంటే నిజంగా అప్పటికి మన భారతీయులు ఉండరు, మన సంస్కృతి ఉండదు ఇక్కడ, మన ఆహారాలు ఏవి ఉండేవి కాదు కదా. అబ్బో అసలు ఏం లేదు. సో అప్పుడు ఆ మాట అన్న తర్వాత నాకు ఒళ్ళు జలతరించేసింది. నాకేమో మన మతాన్ని గురించి తెలియదు. ఆ మతం అంటేనేమో అదేంటి, అదే ఆ మతానికి ఏమిటి దేవుని అనేది అదొక మనకి కొంచెం ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అప్పటికి కొద్దిగా వింటుండేవాళ్ళం, ఈ కన్వర్షన్ చేస్తున్నారు అది ఇది అనేది. సో దాంతో ఏం చేయాలి అని ఆలోచించా. ఒక 2-3 days పట్టింది నాకు. బాగా నాకు జలతరించిపోయింది ఒళ్ళంతాను. 2 రోజులు నిద్ర కూడా కట్టలేదన్నమాట. ఏం చేయాలి, వాడిని చర్చికి తీసుకుపోవాలా లేకపోతే మరి ఏమన్నా వాడికి టీచ్ చేయాలా? టీచ్ చేయాలంటే నాకేం తెలియదు. సో క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మనము హిందూస్ కాబట్టి మనం చర్చికి వెళ్ళకూడదు కదా. మన ఆచారాన్ని మనం పాటించాలి. అందుకే ఇప్పుడు మనకేమో టెంపుల్స్ లేవు ఆ టైంలో, 77లో. సో దాంతో ఇక ఒక 3 రోజులు ఆగిన తర్వాత ఏమైనా సరే కొంచెం మన హిందూ మతాన్ని నేర్పించాలని, నాకు తెలియకపోయినా కానీ అప్పుడు మనం ట్రైన్లో పోతున్నప్పుడు శ్రీ రాజగోపాలాచారి గారి 2 పుస్తకాలు, మహాభారతం, రామాయణం అని ఉండేవి. ఇప్పుడు కూడా ఉండేవి. నేను చాలా మంది ఇప్పుడు కూడా బాగానే చదువుతారు. అది జ్ఞాపకం వచ్చేసి ఎమ్మటే న్యూయార్క్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక 10 copies తెప్పించా ఒక్కొక్కటి. అప్పుడు మా ఊళ్ళో దాదాపు ఒక వాడి ఏజ్ వాళ్ళు, మా అమ్మాయి 5, అబ్బాయి 7, అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు మా ఊళ్ళో ఆ టైంలో, జాక్సన్ మిసిసిపి అనే ఊర్లో. సరే ఒక సండే స్కూల్ అని మొదలు పెట్టానమ్మా. ఫస్ట్ 77లో మా అబ్బాయి మాటతో అది మొదలైంది. సండే స్కూల్ నాకు తెలీదు, అయినా కానీ నేను ఆ చాప్టర్ చదువుకుంటా పోతా. సో దాంతో వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. సో అలా మొదలు పెట్టామమ్మా. సో అది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత, ఆ కథలన్నీ విన్న తర్వాత అసలు ఒళ్ళు జలతరిచ్చేది అనమాట. అదే ఇటువంటి సంస్కృతిని మనం తెలుసుకోలేదు, ఏమైంది మన దేశానికి, ఎందుకు మనకి ఎవరు చెప్పటం లేదు ఏమిటి అనేది కొంచెం నామోషిలాగా అనిపించింది నాకు. సో మెల్లిమెల్లిగా అట్లా బిల్డప్ చేసుకుంటూ వచ్చానమ్మా. ఆ తర్వాత ఆ ఊర్లో ఒక ఇండియా అసోసియేషన్ అని మొదలెట్టారు కొంతమంది, అందులో పార్టిసిపేట్ చేశాము. తర్వాత కొంతకాలం ఏమిటంటే మనకి ఉన్నది తక్కువ ఫ్యామిలీస్, మొత్తం ఆ రోజుల్లో మాకు మహా ఉంటే ఒక 35-40 ఫ్యామిలీస్ ఉంటారు మొత్తం. ఎంత అది 5 lakhs ఉన్న సిటీ, 5 lakhs సిటీ. ఆ సిటీలో 5 lakhs పీపుల్ ఉన్నారు, అందులో 30-40 ఇండియన్స్ అంతే. సో వాళ్ళకి ఇప్పుడు టెంపుల్ లేదు, ఇండియా అసోసియేషన్ అనేది మొదలు పెట్టారు. సో అప్పటికి కొద్దిగా ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట, ఏదైనా చర్చిలోనో ఎక్కడో చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత అందరూ అనుకున్నారు మనం ఏదైనా ఒక బిల్డింగ్ కమిటీ మొదలు పెడదామని
బిల్డింగ్ కమిటీ ఒకటి మొదలు పెట్టామన్నమాట. బిల్డింగ్ కమిటీ తర్వాత ఒక లాయర్ గారు వచ్చి, నాయన ఇట్లా మీరు చేయొద్దు, ఎందుకంటే ఇండియా కమిటీ అని ఇండియా అసోసియేషన్ కమిటీ కింద కనుక మొదలు పెట్టారంటే తర్వాత క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ వచ్చి మాకు కూడా కట్టించమని అడిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు సపరేట్ అయిపోండి హిందూ టెంపుల్ కని ఆయన అడ్వైస్ చేస్తే వీ స్టార్టెడ్ హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ మిసిసిపి 84లో. సో అప్పుడు then I became chairman for that one, and then we built the temple by 1988 అన్నమాట. ఆ సంవత్సరం మీరు అమెరికా వచ్చినప్పుడు మీ అబ్బాయి పుట్టిన తర్వాత కూడా అసలు మన గురించి తెలియకపోయినా మీరు ఒక గుడి కట్టారు. ఎంత అద్భుతం కదా అంకుల్ ఇది. అంటే ఇప్పుడు ఏమైందమ్మా, అది నాకు అది పెద్ద షాక్ అన్నమాట. ఎంత షాక్ అంటే ఇక చెప్పలేనమాట. అదే నా అబ్బాయి వాడు చర్చికి పోతానంటాడా, చర్చికి పోవాలా, అది ఒక ఖచ్చిలాగా అయిపోయింది అనమాట. సో దాంతో వి స్టార్టెడ్ దిస్ టెంపుల్. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు ఆ సంవత్సరం అవ్వలేదు, బట్ 1919లో ప్రాణ ప్రతిష్ఠ చేసాము. అంటే మొత్తం అంతా అప్పుడు ఇండియనైజేషన్ చేయలేదు. తర్వాత another 4-5 years పట్టింది. తర్వాత రాజగోపురము, తర్వాత ధ్వజస్తంభము అన్ని వచ్చేసినాయి అన్నమాట. సో అదే టైంలో నేను గణపతి సచ్చిదానంద స్వామి గారిని కలుసుకున్నాను 1990లో. సో అప్పుడు 1990 April 1st కలుసుకున్నాను అనమాట ఆయన్ని. అది ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకమ్మా, మనం ఏమిటంటే మన హిందూస్ వీ డోంట్ నో, అంటే మనకి వీ డోంట్ నో అని చెప్పొచ్చు, కానీ బట్ పాయింట్ ఏమిటంటే ఎవరు కూడా మన మతాన్ని గురించి ఎవరు చెప్పకపోయేదానికి దాని విలువ తెలియదు. ఇప్పుడు బంగారం అనేది తెలిసినప్పుడు, ఆ విలువ తెలిసినప్పుడు దాన్ని చూడంగానే మనం పట్టుకుంటాం. మన మతాన్ని విలువని గురించి మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి మనకి ఏముందిలే అనుకుంటాం, దాని గురించి అసలు ఆలోచించము. ఇంటి మనం ఇంకా అబ్యూస్ చేస్తాము, దాని గురించి తిడతా ఉంటాం. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మన వీక్నెస్ ని, మన ఇగ్నరెన్స్ ని కవర్ చేసుకోవాలి కాబట్టి. సో మన మతాన్ని మనమే దూషిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఒక్కసారి తెలిసితే యూ విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ దట్ కల్చర్. నాకు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఆల్మోస్ట్ నా జర్నీ స్టార్టెడ్ లెటర్స్ 1977తో. If I read anything that I did not know, I get goosebumps. అబ్బా ఏం నాలెడ్జ్ ఇది. అంటే మార్క్ ట్వెయిన్ అని ఇండియా వెళ్ళాడు ఆయన. ఒక 3 months ఉండి ఆయన పెద్ద పుస్తకం రాశాడు ఇండియా మీద. ఎంతో గొప్పగా ఉంటుంది అన్నమాట. ఆయన అంటాడు ఒక మాట, అమెరికన్ మార్క్ ట్వెయిన్ పేరు. ఆయన అక్కడ 3 మాసాలు ఉండి పుస్తకం రాశాడు. ఆయన అంటాడు అనమాట, దేర్ ఈస్ నాట్ ఏ సింగిల్ టాపిక్ దట్ ఇండియన్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. దేర్ ఈస్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్. దట్ ఈస్ దేర్ ఈస్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్ అవర్ ఏన్షియంట్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. అంటే ఏ టాపిక్ అన్నా చూడమ్మా, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మైన్యూట్ థింగ్ ఈస్. మనం తినే దగ్గర నుంచి ఎట్లా తినాలి, ఎట్లా వండాలి, ఎలా నడవాలి, ఎలా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, మనం ఎలా గుళ్ళకి వెళ్ళాలి, ఎలా మనం ప్రదర్శన చేయాలి, ఎలా ప్రసాదాలు తీసుకోవాలి, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ది స్క్రిప్చర్స్. అసలు దేర్ ఇస్ నో ఛాన్స్. అంటేనే ఎలాగా మనం జీవించాలనేది చెప్పేది మన ఇప్పుడు అన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అంకుల్, చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి, మీరు చెప్పినట్లుగానే మీరు కూడా అమెరికా వచ్చే వరకు కూడా మీకు అసలు వేదాలంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి అనేది ఏమీ తెలీదు. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా భారతీయత పెరిగింది. హిందుత్వం గురించి చాలా మందికి తెలుస్తోంది.
ఈ సంస్కృతి, మన గుళ్ళు, మన గోపురాలు, కట్టడాలు ఇవన్నీ ఇప్పటి నుండి వచ్చినాయి కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుండి వచ్చాయి అనేసి కనుక్కుంటున్నారు కదా. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు ఏంటంటే, మన హిందుత్వం అసలు ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది? అదే ఈ భూగోళం మీద, అంటే మన విశ్వం మీద, ప్రపంచం మీద మొత్తంలో భారతదేశంలో ఒక చోటే ఉందా, లేకపోతే ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఇది పుట్టిందా? ఇది మొదటి ప్రశ్న అయితే చెప్పండి. ఇది వెరీ లోడెడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన మన్వంతరాలు, యుగాలు అని ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 52nd యుగంలో ఉన్నాం. అంటే బ్రహ్మ డే ఇస్ ఒక యుగం. అది ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ భూగోళం ఇట్ వెంట్ త్రూ సైకిల్స్. సో ఇప్పుడు మొత్తం డిస్ట్రక్షన్ అయిపోతుంది. ఒక యుగం అవగానే మళ్ళీ ఇంకొక యుగం వస్తుంది, మళ్ళీ ఒక యుగం వస్తుంది. అలా ఇప్పుడు మనం ద్వాపర యుగంలో ఉన్నాం. సో దట్ మీన్స్ ఈ యుగంలో మన సనాతన ధర్మం ఎప్పుడు వచ్చింది అనేది ఎనీబడీస్ గెస్. ఇట్ కుడ్ బి 8,000 years, 10,000 years. ఇప్పుడు అమెరికన్సే దే ఆర్ సేయింగ్ మోర్ దెన్ 10,000 years మన సనాతన ధర్మ. 10,000 years కనీసం. సో ఒకప్పుడు ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ హ్యాస్ ఓన్లీ 2,000 years history. ఇస్లాం హ్యాస్ ఓన్లీ 700 or 800 years history. మంది ఇటర్నల్. దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో బిగినింగ్ మన దానికి. సో ఎప్పుడు ప్రత్యేకంగా వచ్చింది అనేది మటుకు మనకి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఎప్పుడు మొదలైంది, అంత పురాతనమైంది, ఎప్పుడు ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మన లాంగ్వేజ్ కూడా, మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంది చూడండి. నో అదర్ లాంగ్వేజ్ ఈజ్ యాజ్ సైంటిఫిక్ యాజ్ మన సాంస్క్రిట్. ఇది మన మహర్షులు, అది దీన్ని దేవభాష అంటారు, ఆరు దేవవాణి అంటారు. అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇంకా అసలు దెర్ ఈస్ నో ఫాల్ట్ ఆర్ ఫాల్సిటీ ఇన్ దట్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఎలా వచ్చింది? వై వీ కాల్ దేవభాష ఎందుకని అంటాం? వాళ్ళు కూర్చుని ఇట్లా ఒక ప్రత్యేకంగా ఇప్పుడు ఇంగ్లీషు లేకపోతే అదర్ లాంగ్వేజ్ ఎట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోవటం అదేం కాదు. ఇది వాళ్ళు దే లిసన్ టు ఆల్ ది న్యాచురల్ సౌండ్స్ అరౌండ్ దెమ్. మహర్షులు ఆ రోజుల్లో అంటే హిస్సింగ్ అనుకోండి, రోరింగ్ అనుకోండి, యానిమల్స్ డూయింగ్, బర్డ్స్ చర్పింగ్, రెయిన్ డ్రాప్స్, and then ocean waves and trees waving, everything. They just observed the nature and heard the voices, sounds. Based on those sounds, so they developed this language which we call Sanskrit. Emma? And the uniqueness of this thing is now, it has 16 vowels and then 32 okay, consonants. So consonants. So 52 vowels ఉన్నాయి. And every letter that our people have developed is fixed in the sense it will be pronounced exactly the same way irrespective of where it is. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇప్పుడు you omit some language, some words, some letters rather. Yes. You add some letters, and what you say and what you speak, they are two different. సైకాలజీ ఎక్కడ వస్తుంది, అది పి ఎక్కడ వచ్చిందో తెలీదు, ఎందుకు మనం పొందానో తెలీదు. నో అంటాం, KNOW నో. ఎక్కడనో ఏమిటి ఇది గొడవ, ఎవరికి అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన సాంస్క్రిట్ చూస్తే ఎవ్రీ వర్డ్ ఈజ్ స్పెల్డ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే, no matter what sentence it is. Ka is always ka, ki is always ki, p is p, anything. There is no change in the pronunciation. Andukani, it is a fixed language.
Yeah, the sounds also coming from Nabhi, from neck. The different sounds, vibrations we are getting from our Exactly. body. That's So true. and Exactly, uncle. Yeah. every every letter, whether it is vowel or consonant, has power. There is energy in it. Everything, even every word can be called as a mantra. Just to even saying Om, Ka, you see, everything is also associated with the different manifestations of our gods. Okay. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా సాంస్క్రిట్ వాళ్ళు ఎందుకు ఐ స్పోక్ యాక్చువల్లీ ఆన్ 2 occasions టుడే దిస్ మార్నింగ్ ఆన్ సాంస్క్రిట్. ఎందుకంటే there is a lady by the name Judith Tyberg. Judith Tyberg. So her birthday is on 16th, day after tomorrow. She died in 1980. She was born in 1902, May 16th. Wow. She has written 4-5 books on Sanskrit. And she says that there is no language which equals Sanskrit. She was so enamored by the language. She went Only to India. one language, Sanskrit. That's all she did. So that is the kind of And language. uncle, I have one more question, uncle. So, అంటే ఇప్పుడు మన భారతదేశంలోనే మన విగ్రహాలు వెలిసాయా, మన హిందుత్వం వెలిసిందా? ప్రపంచంలో భారతదేశంలో ఒక చోట హిందుత్వం ఉందా? మన గుళ్ళు, మన గోపురాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయా, లేకపోతే మిగిలిన ప్రదేశాల్లో కూడా ఉందా? భూమి చాలా పెద్దది కదా ప్రపంచంలో. ఒక గ్రహమైన భూమిలో భారతదేశం అనేది ఒక చిన్న దేశం. ఈ భారతదేశంలోనే హిందుత్వం పుట్టిందంటారా, లేకపోతే ఇది ఇంత ముందు అన్ని మన భూమి మీద అన్ని ప్రదేశాల్లో ఉండి ఇక్కడి దాకా వచ్చిందంటారా? దీనికి మీరు ఏమైనా చెప్తారా? అమ్మా, you see, one thing, if you look at మన మహర్షులు, మన స్వామీజీలు, పీపుల్ హూ హ్యావ్ దట్ విజన్. ఎందుకంటే మన స్వామీజీలకమ్మా అంటే at certain level, not necessarily everybody that we are talking about, certain number of saints, so they can just close their eyes, they can dissect anything and everything. Amma, if you look at Shankaracharya, వాళ్ళ మదర్ ఎప్పుడు పోతుందో తెలుసు. విత్ ఇన్ సెకండ్స్ లో హీ జస్ట్ ల్యాండెడ్ దేర్ కదమ్మా. సో వీ హ్యావ్ దట్ ఇన్సిడెంట్స్. అదంది అలా మన రష్యులకి దే హ్యావ్ సో మచ్ ట్రెమెండస్ పవర్. శ్రీపాద వల్లభుడని ఆ దత్తాత్రేయ అవతారం, ఫస్ట్ అవతారం దత్తాత్రేయ. ఆయన పిఠాపురంలో పుట్టి, ఒక పుస్తకం ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు అది. ఆయన so many predictions చేశాడు అఫ్టర్ టైంలో 1340s 50s లో. He looked at 2 people, said you are going to be born as a Shivaji and you are going to born as Samant Ramdas. And then he looked at somebody else and they said you are going to be born as Narasimha Saraswati. I mean, they have that power. They can see the future. They know the minute they look at you, they would know your past and present and the future. So that is the kind of meditation, that is the kind of spiritual level they have reached. That's the reason the concept of Guru is so important. There are 4 things that are important in our religion. One is karma theory. The other one is reincarnation. The third one is Guru Tattva. And the 4th one is basically this multiplicity of gods and the image worship. Image worship మీరు అడిగావు కదా, ఇది everywhere it is there, except we accept it and worship. Now I will tell you one incident. And our Ganapati Sachananda Swami garu, he went to Trinidad. He was looking for a particular place because he saw there is a place, there is a confluence of 3 rivers. 3 river confluence ఎక్కడ ఉంది ట్రినిడాడ్ లో. అందరిని అడిగారు, అందరూ చెప్పేది లేదండి 2 రివర్స్ అండి, ఇది ఒక రివర్ వస్తుంది, ఇక్కడ ఒక రివర్ వస్తుంది, ఆ 2 తప్ప ఇంకెక్కడ లేదు, అది ఇదని.
Then he said, no, there is another one. And then he goes to that place, and then he shows exactly where these three rivers are meeting. And then the question is, how does he know? When he says there are three rivers, even he is not knowing, a countrylo there are three rivers on a river out undi kind of confluence. And he takes them and show them. So at one time he said, the whole globe, the whole universe is part of Bharat. No other country existed except Bharat at one time in life. Andukani, if you go to South America, the Peru anko, the Brazil anko, so many other countries in Latin American countries. So you still have those so many Mayan culture. You remember Mayan culture? There is no difference between our Hindu culture and Mayan culture. You can see. So this culture was born in many years ago, not only in India. And భారతదేశంలోనే కాదు ఇది జరిగింది, ప్రపంచం మొత్తం మీద కూడా ఇది ఉంది. ఇప్పుడు మనం భారతదేశంలో ఉందని అపోహపడుతున్నాం, కానీ ప్రపంచంలో చాలా చాలా ప్రదేశాల్లో మీరు చెప్పిన 4 రకాల్లో మనం ఇప్పుడు ఉపయోగించేది దేవాలయాల్లో విగ్రహ పూజ. సో ఈ పద్ధతి అనేది మన దేవతల విగ్రహాలు, మన దేవతలను పూజించే పద్ధతి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా చాలా ప్రదేశాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అంటున్నారు. ఎప్పుడో అయిందమ్మా. కాకపోతే ఈ రిలీజన్స్ వచ్చిన తర్వాత దే డైవర్టెడ్ ది హోల్ థింగ్. Now let's just look at this multiplicity of gods and all that. ఇప్పుడు suppose other two religions say they don't do the idol worship or image worship antam anukondi. So when they go to church or mosque, when they talk about Jesus or when they talk about Muhammad, so what is the image they keep? Is it blank? If it is blank, then why do you have the cross? Why do they put the cross in the temple, in the church? Why do they have the images of Mary Akada? See, whereas we accept it and we worship them, we develop the procedure, how to worship, what are the, how to appreciate them, how to praise them. So we have all the Ashtottanamas and all that. Everything is written in our scriptures. We don't do anything unless it is there in the. If you look at all the rituals that we do in the temple, so they are called Agama Shastras. Agama Shastras, so everything is written. How to build the temple? What is the size? What is the proportions? Is it scientific? Everything is written. So, this image worship చూస్తే, see, you have to have some image. Suppose you will say you want to think of your mother. Okay, if you think of mother, don't you think you will have image of your mother? Oh, since I don't want to have any images in mind, so you will keep it blank. So you go to church and say, I have blank. I don't want to even think of the image of Jesus or image of Muhammad. If that is the case, if somebody did some painting of Muhammad or whatever, you remember, there are so many riots and terrorist activities. Then they say they don't have image. If somebody comes up with an image, why do they have to rampage? So the point is, everybody has an image in their mind. Without image, no society will ever function. Suppose symbols of signs, these are the two things. The whole society depends on only symbols and signs. సో ఇప్పుడు మనకి చాలా శాస్త్ర పరిజ్ఞానం ఉందంటారు. మన గుళ్ళ ద్వారా, మనం ప్రతిష్ఠించిన విగ్రహాల ద్వారా, మనం పూజించే విధానాల ద్వారా. సో మన దేవాలయంలో ఉన్న సైన్స్ ఏంటి అంకుల్? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఆఫ్ ద టెంపుల్స్? హౌ యూ కెన్ నో దట్? హౌ యూ కెన్ దట్ ఈస్
అంటే చివరికి వచ్చేసరికి మన దేహము మంచిగా ఉండాలనుకుంటాం కదా, సో దేహమే దేవాలయం అంటారు. వాట్ ఈస్ ద రిలేషన్ ఫర్ అవర్ బాడీకి టెంపుల్? అవునమ్మా, very good. Yeah, so why we need to go to the temple? Why? Yes. Can you tell what is the science behind of the temple? First of all, Amma, just before we go into it, if you remember all our ancient temples, most of them are on the mountains or near the water or in the forest. Yeah. కదా? ఎందుకంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇప్పుడు మనకు సెల్ ఫోన్ దగ్గర ఒక టవర్ ఉంటే తప్ప ఇట్ వోంట్ యాక్టివేట్ కదా. సో అలాగే ఇట్ వోంట్ వర్క్. అలాగే మైక్రో వేవ్ మనం చేస్తాం కదా, అది వేవ్సే కదా. రేడియో ఇప్పుడు మనం మాట్లాడుతుంది రేడియో, ఇప్పుడు రేడియోలో కూడా వేవ్సే కదా ఇవి. సో అక్కడ ది మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రామినెంట్. సో దట్ మీన్స్ they absorb a lot of the positive energy from the atmosphere. So that's the reason. So there is a activation of energy when you enter any place at the top of the mountains. So when you have image installed in a given place, it is almost like a radar. So you will actually attract more energy into that image. And when you approach that image, you feel those vibrations. So now we don't have positive energy. You see, energy is very important. Positive, negative. Yeah, we need to keep on thinking all the time. When we go to the temple, there is a positive energy because there is a chanting of these mantras. So the Sanskrit language, as we mentioned, even every syllable, every letter is a mantra by itself. Now, when our priests chant these mantras, the kind of vibrations it generates and how we absorb that vibrations is science by itself. If you look at our human body, so almost 2/3 of our body consists of water. So then, ante kada. So how come we receive that vibration, say the negative, or suppose somebody says, you are so good, you are a nice person, you are beautiful, or you are handsome. See how we feel good about it. Our vibrations, positive vibrations akra anta praising. Alage ippudu evaranna chuste, even though that guy is really beautiful, handsome, everything, if you keep telling him you look ugly, you don't talk nice, and the way you walk, you keep saying something, even though he has so much positive attitude toward him, these words really hurt him. So negative vibrations. Andukani manam chanting increases the vibrations because it is highly scientific. There is so much research done on this chanting, how it creates vibrations, how it absorbs, our body absorbs. I mean, I'll tell you, there is a study by the gentleman Emoto, Emoto. He conducted research on 2 bottles of water, and a lot of research he has done, just giving only one example. For 1 bottle of water, so he played soft music, and other bottle or other glass, he played rock and roll music. Then he stored it for 5 hours, froze it, and then they took pictures, high lens pictures to both the glasses. And the glass that exposed to the soft music, so it came out as if it is like a castle. Whereas the glass of water that is exposed to this rock and roll, as if you are taking a picture in a ditch, in a mud kind of thing. So that means water reacts. Emoto, you can just, after the show, you go and Emoto, IMOTO, just put his name and water. Oh, okay. Yeah, a lot of reason. Even not, so the water also have living? Oh yeah. Is that as a living thing? Yes. Okay.
it will listen to you. It will react to you. And the reaction is the important thing. So how it reacts, you can figure it out actually once you to read that one. So that's the reason when they chant all these things, it creates vibrations. So that's the reason when you go to the temple, you feel those vibrations. Okay. So Now coming back to this. వాటర్ చెప్పండి. చెప్పు. అంటే ఇప్పుడు వాటర్ లో అంత వైబ్రేషన్ ఉందంటారా? అంటే వాటర్ లో కూడా మనకి కనిపించేవి వాటిల్లోనే కాదు, అంటే ఇప్పుడు మూవ్ అవుతున్న ప్రతి దాంట్లో కూడా జీవం ఉందంటారు. ఎనర్జీ ఉంటుంది కదా. వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ అంకుల్. అమ్మా, look at Ganges. Okay, when you see that water gushing, flowing, and once you take a dip, you feel the difference. I mean, you feel so rejuvenated by the water that you dip in. So once it is start moving, it will create so much energy. That is where, okay, another example, just simple. Where is the electricity is coming from? Water నుంచి వస్తాయి కదా. Water, of course. So that means, look at the energy. Current energy. How much energy the water has. We don't realize it. That's true. But so much అయితే energy. మరి మన గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు తీర్థం ఇవ్వడానికి దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా? Lot of science ఇందులో. So తీర్థం, just example, let us take తీర్థం. తీర్థం అనగానే there are 4 things involved. ఒకటి వాటర్, రెండోది మన హర్బ్స్, లాట్ ఆఫ్ హర్బ్స్ ఇంక్లూడెడ్, 32 హర్బ్స్, మూలికలు అమ్మా. సో అట్లాగే అండ్ దెన్ మన కాపర్ బాటిల్ కానీ వెసల్ కానీ కాపర్, రాగి అవును. తర్వాత వాటర్ అన్నాము, చాంటింగ్. ఎందుకంటే యూజువల్లీ they put this water in front of the god and then our priest will chant certain things. Okay, some mantras. So there is a combination of 4 things in this one, in the water. Okay, so if you look at copper, so copper is known, I mean, it is such a, our grandparents and parents, they used to actually take water, keep that vessel water in the bottle overnight and drink it together. So according to science, so it really helps digestion, improves one's immunity, also actually healing time for the wounds is decreased quite a bit by drinking water from the bottle. So it has that kind of oxidant. So it is a purifier. In fact, somebody says it is a miracle metal. One of the scientists talks about this. Copper is a miracle. And it has that many properties, good properties, which will increase the purity, purify the water once you put it in overnight. So that is one thing. So okay. Okay. And then, so the water, as we mentioned, it will absorb all the vibrations, whatever is given. Since we chant all these mantras, so it is receiving all the positive vibrations from chanting. Okay, so that is the second aspect of it. And then chanting, the water also absorbs it. The molecule unnai kada. So molecule also they have, which is good for the health kada. సో అందుకని తీర్థం వీ షుడ్ టేక్ ఇప్పుడు ఎంత అని అవసరం లేదు, జస్ట్ ఈవెన్ వన్ సిప్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ దట్ తీర్థం. అంటే ఒకటి మాత్రం ఐ వాంట్ ఎవ్రీబడి టు నో అమ్మా, వాట్ ఎవర్ వీ డూ, ఎయిదర్ ఇన్ ది టెంపుల్ ఆర్ ఇన్ ది హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్స్, chanting some mantras, whatever we do, everything is based on the scriptures, which can be proved scientifically.
There is not a single Interesting. thing that we cannot prove scientifically. If we have not proved scientifically, it is because nobody has conducted research or there are no tools available. వాళ్ళకి మనకి ఆ టూల్స్ నాట్ అంటే అవైలబుల్ ఇన్ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ తయారయ్యాయి కదా, వేదాలు ఉపనిషత్తులు అనేది 100-200 సంవత్సరాల క్రితం కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం తయారయ్యాయి. కాబట్టి అవన్నీ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉండకపోవచ్చు, కానీ వాటిని వాడిన వాళ్ళు, వాటి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటిని ఇంకా కొనసాగిస్తున్నాం. జీవన ప్రక్రియలో ప్రతిరోజు మనం వాటిని ఉపయోగిస్తున్నాం. ఎవ్రీ డే వీఆర్ యూజింగ్ సో మెనీ scientifically we are doing at home also, but we don't know that these came from Vedas and Upanishads. That's true, uncle. Really awesome. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను అంకుల్, ఒక్క నిమిషము. ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేసి మీతో మాట్లాడాలనుకుంటే కనుక, సో శ్రోతలు వింటున్నారు కదండి, మన దేవాలయాల గురించి, దేవాలయాల్లో చేసే ప్రతి ఒక్క ప్రక్రియకి మన జీవితానికి ఎలా ముడిపడి ఉన్నదో చాలా బాగా మనకి ప్రకాష్ రావు గారు వివరిస్తున్నారు. మరి మీకేమైనా ప్రశ్నలు ఉండి మీరు కూడా ఏమైనా అడగాలనుకుంటే కనుక, భారతదేశం నుంచి అయితే కనుక 97252220005 నుండి కాల్ చేయండి. ఫ్రమ్ అమెరికా 9197012005. So if you have any questions, you can call from America. American number is 9197012005. As well, we have Skype ID. It's Telugu NRI Radio. You can call through Skype also. So uncle, మరి గుడికి మన దేహానికి సంబంధం ఏంటి? మీరు చాలా చాలా మంచి క్వశ్చన్ అన్నది. ఇప్పుడు మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు అంకుల్, ఒక్క నిమిషము. అలాగే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడతాము. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. చిరంజీవి గారు నమస్తే అండి, మీకు శుభోదయం. శుభోదయం చిరంజీవి గారు. మీకు శుభ సాయంత్రం. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి శుభ సాయంత్రం. కరెక్ట్. సో చిరంజీవి గారు, మనకి ఇప్పుడు ప్రకాష్ రావు వెలగపూడి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయన చాలా దేవాలయాలను కట్టిస్తూ ఉన్నారు. దేవాలయాలకు సంబంధించిన మీరు ఏ ప్రశ్న అడిగినా, అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కట్టుకుంటున్నాము, తీర్థం ఎందుకు ఇప్పుడే చెప్పారనమాట, తీర్థం ఎందుకు తీసుకుంటున్నాము, దానివల్ల ఉపయోగాలు. సో మీకు ఎటువంటి ప్రశ్న ఉన్నా మీరు ప్రకాష్ రావు గారిని అడగచ్చండి. నమస్తే అండి. నమస్తే అయ్యా, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. మాది చిత్తూరు జిల్లా. ఓకే. నేను హైదరాబాద్ లో 2014 నుంచి 2015 వరకు 2 సంవత్సరాలు ఉన్నా అండి. ఓకే. అప్పుడేమంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మామూలుగా ఏంటంటే నేను మొత్తం ఇంకా దేవుని దర్శనం చేసుకొని తర్వాత పూజారి గారి దగ్గర నుంచి తీర్థం అంతా తీసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసేవాను అనమాట. 3 సార్లు చుట్టుతారు కదా. అవునండి. కొంతమంది ఏమన్నారంటే ఫస్ట్ ప్రదక్షిణాలు చేయాలి, దాని తర్వాత వెళ్ళి గంట కొట్టి దాని తర్వాత పూజారి దగ్గర తీర్థము ఏదో తీసుకోవాలన్నారు. సో దాంట్లో ఏమన్నా తేడా అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందండి? నానా, అందులో ఏమి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా క్రీస్తు దొరకకపోవచ్చు ఆ టైంలో, ఏమమ్మా. సో మనం వస్తాం, యూ డోంట్ వెయిట్ ఫర్ హిమ్. మనం ప్రదక్షిణ ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. అసలు ప్రదక్షిణకి దీనికి సంబంధం లేదు. ప్రదక్షిణ తీసుకున్న తర్వాత మనం తీసుకోవాలా, ముందు వేసుకోవాలా, అదేం తప్పు ఏది లేదమ్మా. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు, కాకపోతే డోంట్ బ్రేక్ ఇట్ అనమాట, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది ఇప్పుడు మీరు 15 సార్లు ప్రదక్షిణ చేద్దామని అనుకున్నారు అనుకోండి, అంటే అది చేసేసి తీసుకోండి. మళ్ళీ మధ్యలో అటు ఇటు కాకుండా ముందన్నా తీసుకోండి, తర్వాత అన్నా తీసుకోండి. సో సైంటిఫికల్ గా దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట, వెదర్ యూ టేక్ ఇన్ ది బిగినింగ్ ఆర్ తర్వాత. ఎందుకంటే ఈ తీర్థంలో ఉన్న బెనిఫిట్స్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఓకేనండి. అయ్యా, తర్వాత ఇంకొకటి వేరే వాళ్ళు చెప్పారు, మామూలుగా పూజారి గారు తీర్థం ఇస్తారు కదా,
అవును తీర్థం ఇచ్చిన తర్వాత నోట్లో వేసుకొని తలకి తడుముకుంటాం కుడి చేత్తో. అవును. ఆ విధంగా తడుముకోవచ్చా, తడుముకోకూడదండి? లెక్క ప్రకారం ఏది చేయకూడదమ్మా. మనం బేసికల్లీ మనం ఇన్ జనరల్ అంటే ట్రెడిషనల్ గా, అంటే కొద్దిగా ఇప్పుడు మనం మోడర్న్ గా అయిపోయాము, మనం కొన్ని ప్రాక్టీస్ చేయలేము, ఎందుకంటే ఆ పరిస్థితి అలా వచ్చేసింది. జనరల్ గా ఏమిటంటే తీర్థం ఇచ్చినప్పుడు అసలు ఈ ఒక్క డ్రాప్ కూడా కింద పడటానికి వీలుగా పడకూడదు. ఓకే. సో అందుకని ఏంటంటే మన ట్రెడిషనల్ గా మీరు చూసారంటే ఎవరైనా తీర్థం తీసుకున్నప్పుడు పంచ ఏదో క్లాత్ కానీ పంచ కానీ లెఫ్ట్ హ్యాండ్ కింద పెడతారు. ఏమండి అంటే ఐఎమ్ సారీ, రైట్ హ్యాండ్ కింద పెట్టేస్తారు. ఎందుకంటే కొద్దిగా స్పిల్ అయినా కానీ ఏది గుడ్డకు ఉండిపోతుంది కానీ కింద పడిపోద్ది, అరిచేతిలో పడుతుంది. ఒకవేళ అటు ఇటు స్పిల్ అయినా కానీ మన కండవాలో పడిపోతుంది, కింద పడకూడదు. ఇంకొకటి ఏమిటంటే అది తీసుకున్న తర్వాత ఈ క్లాత్ కి మీరు వాష్ మనం చేయొచ్చు, తుడుచుకోవచ్చు. కాకపోతే శాస్త్ర ప్రకారం ఏంటంటే ఎమ్మటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని వాష్ చేయాలి, ఎక్కువ ఉంచకూడదు. సో అది ఎందుకంటే మూలికలతోటి కర్పూరం తోటి తయారు చేస్తారు కాబట్టి కొంచెం మరకలు అందుతాయని. అంటే ఏదో సైన్స్ కూడా ఉంది దానికి, ఎందుకు అనేది. అంటే ఆగమ శాస్త్రాల్లో బాగా డిస్క్రైబ్ చేశారు దాన్ని. బట్ జనరల్ గా మనకి ఏమిటంటే కింద పడనీయకుండా తీసుకోవాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు రైట్ సైడ్ కుడి చేతిలో వేసుకున్నప్పుడు కూడా అంటే ఆ పాముని ఒక చిన్న కప్పు లాగా ప్రిపేర్ చేసుకోవాలి, అంతేగాని ఊరిని ఇట్లా వరుసని అట్లా పెట్టేసేసి ఇప్పుడు ఆయన ఇచ్చింది అంత కింద పడేట్టుగా ఉండకూడదు. చేతులు కూడా మనం ఇలా ముడుస్తాం కదా, శంకుమ ఆకారంలోకి వస్తుంది, అప్పుడే మనం తీసుకొని తాగాలి. బాగుంది. చిరంజీవి గారు ఇంకా మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయండి? తర్వాత ఇంకొకటి అండి, మామూలుగా మనం దేవుడికి వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తాం, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, కొంతమంది కళ్ళు తెచ్చుకుంటారు. ఆ నమస్కారానికి తర్వాత సాష్టాంగ నమస్కారానికి తేడా తెలుసుకోవాలండి. సాష్టాంగ నమస్కారం అంటే అది శరణాగతి. అంటే నాయన నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నేను ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్, నౌ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ మీ. ఆల్ అంగాల్ని మనం కింద పెట్టేస్తున్నాం. నమస్కారం అంటే బేసికల్లీ ఒక రెస్పెక్ట్ లాగా చేస్తున్నాము, మీరు నేను. అది మన దాంట్లో చెబుతాం కదా, ఇది మినీ మైక్రో లాగా దేవుడికి హ్యూమన్ బీయింగ్స్ కి కనెక్షన్ ఉంది అన్న ఉద్దేశంతో విల్ డూ దట్ నమస్కారం. మనం ఎవరికి చూసినా కానీ నమస్కారం చేసా అంటే మీరు నేను ఒకటి, ఏమింత డిఫరెన్స్ లేదు. ఆత్మ పరమాత్మని రికగ్నైజింగ్ అన్నమాట, ఇన్ ఈచ్ సోల్, ఇన్ ఈచ్ బాడీ. ఓకే. తర్వాత ఇంకోటి అండి, ఇది జనరల్, ఎవరికి సంబంధించింది కాదు. మామూలుగా గుళ్ళకు వెళ్ళేటప్పుడు మనం సాంప్రదాయ దుస్తుల్లో ఒకటి ప్యాంటు చొక్కా కావచ్చు, లేదంటే పంచె కావచ్చు, అలాంటి తీసుకెళ్తుంటారు. కానీ నేను ఇప్పుడు ఏం గమనిస్తున్నానంటే, ప్రజలకు దేవుడి మీద భక్తి ఉందా లేకపోతే వెళ్ళాలి అని తప్పదు అనే లెక్కలు వెళ్తున్నారో తెలియదు, కానీ షార్ట్స్, నైట్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ లో కూడా వెళ్తున్నారండి. అది దేవుడి గారిని అవమానించినట్టే అని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను టెంపుల్లో ఐ స్ట్రిక్ట్లీ ఫాలో అనమాట. ఎవరన్నా కనుక ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, మాది ఇక్కడ హనుమాన్ టెంపుల్ డాలస్ టెక్సస్ లో ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు మీరు జిమ్కి వెళ్తుంటే యూ వేర్ డిఫరెంట్ డ్రెస్ కదా. అవునండి. స్విమ్మింగ్ చేస్తానికి వెళ్తే మీరు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు కదా. అవునండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పెళ్లికి వెళ్తున్నారు అనుకోండి, ఇది మంచి శారీలు వెళ్తుంటాము. జాగింగ్ చేస్తున్నారు, సపరేట్గా వెళ్తాం కదా, సపరేట్ డ్రెస్సే కదా. మరి ఎందుకు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకు చేయం మనం అంటే, నోబడీ టోల్డ్ us అయ్యా. See, that is where our problem is. కొంతమంది
నిద్రపోయి అసలు జుట్టు కూడా ఎలా ఉంటుందో. ఆబ్వియస్లీ అండి, నిజం అండి, నిజం చెప్పారు. నేను కూడా నా మనసులో అనుకుంటున్నాను. ఎప్పుడమ్మా మేము బోర్డు కూడా పెట్టాము, నేను అక్కడ ఉండి ఐ విల్ మేక్ షూర్ అనమాట. ఎవరైనా సరే షార్ట్స్ తో వచ్చారు అంటే సో మేము అక్కడ కొన్ని పంచులు పెట్టాం. ఆ పంచులు ఇచ్చి మీరు కట్టుకోమంటాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు ప్యాంట్లు వేసుకురండి అని చెప్తున్నాము. రాకపోయినా కానీ ఇప్పుడు కొన్ని, ఎందుకంటే కొంచెం మనం సదుపాయాలు కూడా చేయాలి కాబట్టి మాకు 10-15 పంచులు అక్కడ పెడతాము. షార్ట్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వేసుకోమంటాము. వాళ్ళకి అది కూడా కుదరదయ్యా, ఎందుకంటే దే ఆర్ మోడర్న్. సో I usually help them to put that. మోడర్న్ ఉండడం తప్పులేదండి, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి మీద దర్శించుకోవాలి, మన భక్తితో రావాలి అని ఉంటే అది మనసులో ఉండాలి. కానీ అదేనండి, అది మరి వాళ్ళలో ఉండాలండి. ప్యాంట్ అనే వేసుకురావచ్చు, పంచనే లేదు, ప్యాంట్ అనే వేసుకురావచ్చు. అది గౌరవం, అది భక్తి, నిజమైన భక్తి. అంటే ఇప్పుడు ఇదంతా మైండ్ సెట్ అయ్యా. అంటే ఇప్పుడు రజనీ గారు, నేను హైదరాబాద్ లో మాదాపూర్ లో 2 సంవత్సరాలు ఉన్నానండి. నేనున్న చోట పక్కనే దేవాలయం. పొద్దున వెళ్ళినప్పుడు ఈవెన్ ఆడపిల్లలు కూడా షార్ట్స్ వేసుకొని టీషర్ట్స్ తీసుకొని వచ్చేసారండి. నాకైతే పూజ దగ్గరికి వెళ్ళి నేరుగా చెప్పేశాను, నేను ఏంటండి మీరు మీ దేవాలయానికంటే ఒక పద్ధతి లేదా? ఆయన చెప్పారు, ఏం చేస్తామండి, మనం చెప్తాం, ఇంకా వాళ్ళని బట్టి ఉంటుంది అన్నారు. ఒకే మాట అన్నారు. అవునండి, తప్పకుండా మనం చెప్పొచ్చు అండి, తప్పులేదు. చెప్పండి. మేనేజ్మెంట్ వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి నాయన. కావాలంటే ఎవరినో ఒకళ్ళు ఎంట్రన్స్ దగ్గర పెట్టి, ఇప్పుడు మేము ఇక్కడ చేసినట్టు పంచులు పెట్టండి. ఇప్పుడు లేడీస్ షార్ట్స్ స్కర్ట్స్ వాటిని వచ్చినా కానీ ఇస్తాం, ఇదే వేసుకోమని. అంటే మనకి we have to be prepared. మనం కూడా ప్రిపేర్ అమ్మా. చిరంజీవి గారు చాలా ప్రశ్నలు అడిగారు, బాగుందండి. ఇంకా మంచి మంచి జవాబులు మనకి మన ప్రకాష్ రావు గారు చెప్తారు. ఇంకా చాలా ప్రశ్నలు తప్పకుండా నేను అడగాల్సింది చాలా. నేనేదైనా ప్రకాష్ రావు గారు చెప్పిన పద్ధతుల్ని మనం పాటించడమే చాలా ముఖ్యం అండి. అవి ఏం పద్ధతులు ఎలాగా అనేది నేను చివరిలో కూడా ఒకసారి చెప్తాను. ధన్యవాదాలండి. చెప్పండి. మరి మన రజనీ గారి దగ్గర నా నంబర్ తీసుకో. నేను బెంగళూరు వస్తున్నాను 29th. నేను ఐ విల్ బి దేర్ ఆన్ 29th. సో నా నంబర్ తీసుకుని, సో జస్ట్ లెట్ మీ నో. I will send you all the details. I'm going to meet about 70-80 people Bangalore lo. So if you are interested, you can come. రజనీ గారు, మీరు ఈ స్కైప్ లో మీరు నెంబర్ గాని పంపిస్తే థ్యాంక్ యూ. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. నిజంగా ఈ రోజు పొద్దునే మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నిజంగా. చాలా సంతోషం చిరంజీవి గారు. సో ప్రకాష్ రావు గారు, ఇప్పుడు మరి మన కార్యక్రమంలోకి వెళ్తే కనుక తీర్థం గురించి చెప్పారు. అలాగే మన గుడిలో హ్యూమన్ బాడీ గురించి మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. తప్పని చెప్పండి. అక్కడ మొదలెట్టాం, ఇంకెక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు మన టెంపుల్ ఈజ్ కంపేర్ టు మన హ్యూమన్ బాడీ కదా. సో ఎందుకు కంపేర్ చేశారు అనేది మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ ఫ్లోర్ మీద పడుకున్నారు అనుకోండి, అంటే ఫేస్ పైన ఆకాశం చూస్తూ సీలింగ్ ఏంటిది కింద పడుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు 2 ఫీట్లు ఉన్నాయి కదా, ఆ 2 ఫీట్లు ఈజ్ రిజెంబ్లింగ్ దట్ రాజగోపురం. అమ్మా, రాజగోపురం టచ్ చేస్తుంది అంటే మనం ఎంటర్ ది టెంపుల్. రాజగోపురం దగ్గర నుంచి వీఆర్ సపోజ్ టు ఎంటర్. అంటే మన దేవుడి పాదాలని మనం
బ్లెస్సింగ్స్ తీసుకుని టచ్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద రాజగోపురం ఈజ్ కంపేర్డ్ టు ది ఫీట్. దెన్ ధ్వజస్తంభం అండ్ బలిపీఠం అని ఉంటాయి తర్వాత. సో ఇది డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఒకటేమో బ్యాక్ బోన్ అంటారు, అది మొత్తం ది హోల్ థింగ్ ఈజ్ మన. ఇప్పుడు కొంతమంది కొన్ని స్క్రిప్చర్స్ ఏమిటంటే ధ్వజస్తంభం రిప్రజెంట్స్ ది మేల్ ఆస్పెక్ట్, అండ్ దెన్ అక్కడ ది అదర్ వన్ ఈజ్ బలిపీఠం ఈజ్ ఫిమేల్ ఆస్పెక్ట్. So basically the whole creation starts right here at that place. The energy is generated from that particular place. So you touch that Rajagopuram first touch chestaru, that means you are receiving the Dvajastambhaన్ని కూడా మీరు టచ్ చేసి then you will go inside అన్నమాట. ఇన్సైడ్ వెళ్తే పెద్ద పెద్ద హాల్ ఉంటుంది, అది మండపం. దట్ ఈస్ సంథింగ్ లైక్ అవర్ స్టమక్. అమ్మా తర్వాత దేవాలయంకి వెళ్ళబోయే ముందు అర్ధ మండపం అని ఉంటుంది, అంటే గర్భగుడికి ముందు ఉంటుంది. అది గర్భగుడికి ఓన్లీ ప్రీస్టులు తప్ప ఎవరిని వెళ్ళలేరు కదా ఆ శాస్త్ర ప్రకారం. గర్భగుడికి ముందుగా ఉన్నది అర్ధ మండపం అంటారు. సో అది ఇట్ ఈస్ లైక్ అవర్ థ్రోట్. అండ్ దెన్ ఆనంద నిలయం. తర్వాత మన గర్భాలయం ఈజ్ లైక్ అవర్ హెడ్ అన్నమాట. సహస్రాల చక్రం అనుకోవచ్చు, ఏదైనా సరే అందులో. సో తర్వాత పైన విమానాలు ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అవర్ టఫ్ట్ లాగా. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ టఫ్ట్ ఎట్ వన్ టైమ్. So that is the one that protects, actually receives the energy. But Sahasrara Chakra is the one who receives so much energy for us as human beings. So that is the reason you have the గుడి మీద ఉండే విమానం అంటే గర్భగుడి పైన ఉంటుంది కదా, గర్భగుడి పైన రాజగోపురం లాగా చిన్న గోపురం అవుట్ సైడ్ అది అన్నమాట. అది విమానం అంటారు. సో ఇప్పుడు కొన్ని టెంపుల్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఒక గోపురం ఉంటుంది, రైట్ సైడ్ ఒక గోపురం ఉంటుంది, దాన్ని వెనక ఒక గోపురం ఉంటుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ లైక్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. అండ్ వెనకది అగైన్ టఫ్ట్ పిలక లాగా. సో ఆల్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. So just imagine the whole person is laying down on the floor, okay, looking up. So you have feet, and then we have the head, and in between you can see the Rajagopuram Dvajastambham is there, then Mukhamandapam is there, then Ananda Nilayam is there, then Garbhagudi, తర్వాత విమానం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్ అమ్మా. దట్స్ ది వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. ఎవ్రీథింగ్ దట్ వాట్ వి టాక్ ఈస్ బేస్డ్ ఆన్ ఆగమ శాస్త్రాస్. సో ప్రతి ఒక్క దేవాలయానికి దేహానికి చాలా చాలా సంబంధం ఉంది. అది శాస్త్రీయంగా కలవడి ఉంది. ఇదేదో మామూలుగా కట్టేయటం కాదు. మన జీవన విధానానికి, మన జీవితాలు అంటే మనిషి లివింగ్ థింగ్స్ కి కనెక్షన్ అయి ఉంది ఒక గుడి. ఎగ్జాక్ట్లీ 100%. ఇట్ ఈస్ వెనెవర్ అవర్ పీపుల్ కన్స్ట్రక్ట్ సైంటిఫికల్ గా ఏది మన ట్రెడిషనల్ టెంపుల్స్ 100% they rely on the మన ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తారు. మరి అయితే మనకి ఇన్ని దేవాలయాలు గుళ్ళు ఉన్నాయి కదా, వీటికి ఎంతో శాస్త్రోక్తంగా మనము పూజిస్తాము. అలాగే గ్రామ